చూడండి. ఇప్పుడు మనం ఒక EC2 ఇన్‌స్టెన్సెస్ లాంచ్ చేద్దాం మ్యామ్. EC2 ఇన్‌స్టెన్స్ ఇస్ నథింగ్ బట్ యువర్ సర్వర్ అన్నమాట. ఓకే. మీరు ఓకే. VMwareలో ఓకే. సర్వర్ ఎట్లా లాంచ్ చేస్తారో అట్లా ఇక్కడ మనం ఒక సర్వర్‌ని లాంచ్ చేస్తాము. అక్కడ సెర్చ్‌లో ఓకే. టైప్ చేయండి మ్యామ్ EC2 అని చెప్పేసి. యాహ్! క్లిక్ చేయండి మ్యామ్ EC2. ఇన్‌స్టెన్సెస్ రన్నింగ్ అని ఉంది కదా మ్యామ్. దాని మీద క్లిక్ చేయండి మ్యామ్. లాంచ్ ఇన్‌స్టెన్స్. ఇన్స్టెన్స్ అంటే? ఇన్‌స్టెన్స్ అంటే సర్వర్ మ్యామ్. ఇన్స్టెన్స్ అంటేనే సర్వర్. యాహ్! ఇక్కడ నేమ్ రాసుకోండి మ్యామ్. జస్ట్ నెట్‌ఫ్లిక్స్ అని పెట్టుకోండి. మనం దానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఓకే. ఓకే. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి మ్యామ్. ఇక్కడ చూడండి క్విక్ స్టార్ట్‌లో హ్మ్. దీన్ని ఇమేజెస్ అంటారు మ్యామ్. మనం ఏ ఇమేజ్ అయినా చూజ్ చేసుకోవచ్చు. మనం VMwareలో ఇన్‌స్టాల్ చేసేటప్పుడు CentOS 7 అట్లా ఇస్తాం హ్మ్. కదా! ఇక్కడ మనం హ్మ్. చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఉబుంటూ చూజ్ చేయండి మ్యామ్. ఓకే. ఉబుంటూ యాహ్! కొంచెం నెమ్మదిగా కిందికి రండి. యాహ్! ఇన్‌స్టెన్స్ టైప్ ఉంది కదా మ్యామ్. హ్మ్. ఇన్‌స్టెన్స్ టైప్ దగ్గర రండి. మ్యామ్ ఇక్కడ చూజ్ చేసేది మనం లార్జ్ ఇన్‌స్టెన్స్. ఓకే. సో, మీరేం చేయాలంటే ఒకసారి అయిపోయిన తర్వాత మీరు తీసేయాలి మ్యామ్. ఓకే. హుహు. లేకపోతే మీకు చార్జ్ పడతది. ఓకే. ఓకే. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత దీన్ని ఇమ్మీడియేట్‌లీ డిలీట్ చేయండి మ్యామ్. ఓకే. ఓకే. యాహ్! అక్కడ లార్జ్ అని ఉంటది చూడండి మ్యామ్. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాదు మ్యామ్. అక్కడ కాదు. దాని మీద కాదు. హ్మ్. T3 మైక్రో అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. యాహ్! అక్కడ T2 లార్జ్ అని ఉంటది చూడండి. C5 లార్జా? T3 లార్జా? T2 లార్జ్ మ్యామ్. T3 2x లార్జ్, T3 లార్జ్. ఇదేనా? T2 లార్జ్ అని ఉంటది చూడండి మ్యామ్. T2 ఆ? T2 లార్జ్. మీకు ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి మ్యామ్. చూజ్ చేసుకోవాలి హ్మ్. దాంట్లో నుంచి. T2 లార్జ్ చూజ్ చేయండి. అక్కడ టైప్ చేయండి మ్యామ్. T2 డాట్ లార్జ్ అని చెప్పేసి టైప్ చేయండి. 2 డాట్ లార్జ్. ఎంటర్. A space should follow most contribution. లేకపోతే లార్జ్ వేరేదేమన్నా కనపడుతుందా మ్యామ్? అది తీసేయండి. తీసేయండి మ్యామ్. అది తీసేయండి. లార్జ్‌ది ఏమున్నది చూడండి. యాక్చువల్‌గా T3 లార్జ్ ఉంది. పోనీ అది చూజ్ చేయండి. తర్వాత అంతా C సెక్షన్, G సెక్షన్సే ఉన్నాయి. M's అవే ఉన్నాయి.
T3 ఉంటే T3 తీసుకోండి మ్యామ్. ఓకే. T3 నానో, T3 మైక్రో. T3 లార్జ్. ఆ! ఓకే. కొంచెం నెమ్మదిగా కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రియేట్ ఎ న్యూ కీ పెయిర్ ఉంది గదా! అక్కడ చూజ్ చేయండి మ్యామ్. యాహ్! మామూలుగా ఏం అయితే చూజ్ కీ చేయాలి? లేకపోతే మనం కీ జనరేట్ చేయాలి. ఓకే. హ్మ్. ఇక్కడ క్రియేట్ ఎ న్యూ కీ పెయిర్. అక్కడ ఒక పేరు ఇవ్వండి మ్యామ్ కీ పెయిర్‌ది. ఏదైనా పేరు ఇవ్వండి. ఓకే. ఓకే. ఇక్కడ పెమ్ అండ్ పీపీకే ఉంది మ్యామ్. దీన్ని పెన్ అనే ఉండనివ్వండి. ఓకే. హ్మ్. ఒకవేళ మీరు పుట్టి గానివ్వండి, మొబిఎక్స్ కానీ ఇట్లాంటి దాంట్లో యూజ్ చేయాలి అనుకుంటున్నారంటే బయట థర్డ్ పార్టీ యాప్ త్రూగా మీరు పీపీకే చూజ్ చేసుకోవచ్చు. ఓకే. క్రియేట్ ఎ న్యూ కీ పెయిర్. ఓకే. కిందకి స్క్రోల్ చేయండి. హ్మ్. ఇక్కడ అలౌ హెచ్‌టిటిపిఎస్ ట్రాఫిక్ అని ఉంది గదా! అవి 2 చూజ్ చేయండి. కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ 8 జీబీని కాస్త 25 జీబీ చేయండి. 25 అని పెట్టుకోండి మ్యామ్ అది. హ్మ్. ఓకే. లాంచ్ ఇన్‌స్టెన్స్. మనం తర్వాత మన సెక్యూరిటీ గ్రూప్స్‌ని మనము యాడ్ చేసుకుందాము. లైక్ మనం జెంకిన్స్ రన్ చేస్తాం కాబట్టి 8080 పోర్ట్. తర్వాత సోనార్ క్యూబ్‌ని గూడా లాంచ్ చేస్తాం కాబట్టి అందులో 9000 పోర్ట్ రన్ చేద్దాం తర్వాత. లాంచ్ ఇన్‌స్టెన్స్ సెకండ్‌ది ఏంటది? సోనార్ క్యూబ్. సోలార్ క్యూబ్. సోనార్ క్యూబ్ మ్యామ్. ఓకే. లాంచ్ లాంచ్ ఇన్‌స్టెన్స్. ఇన్స్టెన్స్. యెస్ మ్యామ్. సో, ఇక్కడ మనం ఏం డిలీట్ చేయాలి? నేను చెప్తాను మ్యామ్ ఇది అయిపోయిన తర్వాత. ఓకే. ఏందంటే మళ్ళీ మీకు చార్జెస్ పడతాయి అట్లా అని. కొంచెం కిందకి స్క్రోల్ ఓహ్! చేయండి. వ్యూ ఆల్ ఇన్‌స్టెన్స్. వ్యూ ఆల్ ఇన్‌స్టెన్స్. అర్థం కాలే. వ్యూ ఆల్ ఇన్‌స్టెన్స్ ఉంది కదా మ్యామ్. గ్రీన్ ఆరెంజ్ కలర్‌లో. వ్యూ ఆల్ ఇన్స్టెన్సెసా? ఓకే. యెస్ మ్యామ్. క్లిక్ చేయండి. ఇక్కడ ఇనిషియలైజ్ అవుతుంది మ్యామ్. స్టేటస్ చెక్. జస్ట్ వెయిట్ చేయండి. డూయింగ్ ఆన్ ఏడబ్ల్యూఎస్. మనం డెవ్‌సెకాప్స్ చేస్తున్నాం మ్యామ్. డెవ్‌సెకాప్స్ ఇది చేస్తున్నాము. డెవ్‌సెకాప్స్ యాహ్! అంటే ద మనం ఒక డెవలపింగ్ ప్రాజెక్ట్‌ని లాంచ్ చేస్తున్నాం మ్యామ్. మనం డెవలప్‌మెంట్ ఏం చేయట్లేదు మ్యామ్. ఇక్కడ మనం ఏ కోడ్ రాయట్లేదు. ఓకే. ఓకే. ఆల్రెడీ ఉన్న కోడ్‌నే తీసుకొని మనం ఒక ప్రాజెక్ట్ లాగా చేస్తున్నాము. ఓకే. మనం దాంట్లో నెట్‌ఫ్లిక్స్ అనే ఒక ప్రాజెక్ట్‌ని రన్ చేసి చూస్తున్నాం. ఓకే. అంటే దీని గురించి నాకు ఇంకా బెటర్ అండర్‌స్టాండింగ్ రావాలంటే ఇన్ఫర్మేషన్ ఏం చెక్ చేయొచ్చు? బికాస్ నాకు వాట్ ఆర్ వి డూయింగ్ అనేదే అర్థం కావట్లేదు గదా! యెస్. ఫస్ట్ అయితే ఇన్‌స్టెన్స్ లాంచ్ అవ్వనివ్వండి. చెప్తాను. ఓకే. నేను మీకు ఒక యూఆర్ఎల్ పంపించాను మ్యామ్ గిట్‌హబ్‌ది. దాన్ని క్లోన్ చేసుకోండి. జూమ్‌లో పంపించాను చూడండి మ్యామ్. ఓకే. వెయిట్. ఇది చూడండి మ్యామ్. ఇది పబ్లిక్ యూఆర్ఎల్ ఇది. నేను రాసినది కాదు. ఆల్రెడీ వేరే వాళ్ళు ఓకే. ఆల్రెడీ చేసి రన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఓకే. కొంచెం హ్మ్. కిందకి స్క్రోల్ చేసి చూడండి. హలో! యాహ్! చెప్పండి. ఇక్కడ చూడండి మ్యామ్. ఇక్కడ డెవ్‌సెకాప్స్ ప్రాజెక్ట్ ఫ్లో అని ఉన్నది. ఇక్కడ ఫ్లో మీరు ఒకసారి హైలైట్ చేస్తే కొంచెం జూమ్ ఇన్ చేస్తే హ్మ్.
జూమ్ ఇన్ చేయండి ఒకసారి. కంట్రోల్ క్లిక్ చేసి అట్లా కాదు. ఓకే. ఇక్కడ మనము ఏందంటే ఈ పర్టిక్యులర్ గిటబ్ యూఆర్ఎల్‌ని మనం క్లోన్ చేసుకుంటాము. క్లోన్ చేసుకున్న హ్మ్. తర్వాత దీంట్లో మనము హలో! యాహ్! దీంట్లో మనం చెప్పండి. డాకర్ రన్ చేస్తాం మ్యామ్. డాకర్ రన్ చేసిన తర్వాత, డాకర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఏదైతే క్లోన్డ్ యాప్ ఉందో, ఆ ప్రాజెక్ట్‌ని రన్ చేస్తాము. ఓకే. తర్వాత ఒక ఏపీఐని కూడా తీసుకుంటాం మ్యామ్. ఓకే. ఈ ఏపీఐ ఎందుకు తీసుకుంటామనేది ఒకసారి మనం స్టార్ట్ అయినప్పుడు తెలుస్తుంది. తర్వాత ట్రివీ అని చెప్పేసి ఒక సెక్యూరిటీ యాప్ ఉంటది మ్యామ్. దాన్ని కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటాము. దాని తర్వాత సోనార్ క్యూబ్‌ని కూడా ఇన్‌స్టాల్ చేస్తాం. ఓకే. సోనార్ క్యూబ్‌ని వచ్చేసి మనం 9090లో ఎనేబుల్ చేస్తాం. అది డిఫాల్ట్ పోర్టే 9090. ఓకే. సో, ప్రస్తుతానికి ఓకే. ఇంతవరకైతే చెప్తాను. మీకు అర్థమవుతది. దాని తర్వాత మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతది. ఒకసారి మీ ఏడబ్ల్యూఎస్ ఇన్‌స్టెన్స్‌కెళ్ళండి. ఓకే. రిఫ్రెష్ చేయండి మ్యామ్. అక్కడ రిఫ్రెష్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఓకే మ్యామ్. ఓకే. ఇన్‌స్టెన్స్ అనేది లాంచ్ అయిపోయింది. ఓకే. ఇక్కడ నెట్‌ఫ్లిక్స్ మీద క్లిక్ చేయండి ఒకసారి. యాహ్! ఇక్కడ సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి మ్యామ్. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా మ్యామ్. సెక్యూరిటీ గ్రూప్ మీద క్లిక్ చేయండి. హ్మ్. సెక్యూరిటీ గ్రూప్ మీద క్లిక్ చేయండి మ్యామ్. ఓకే. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి నెమ్మదిగా. ఇక్కడ మనం పోర్ట్స్ ఎక్స్‌పోజ్ చేద్దాం మ్యామ్. ఓకే. ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్ అని హ్మ్. ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ రూల్. ఇక్కడ మనం జెంకిన్స్‌కి తర్వాత సోనార్ క్యూబ్‌కి కూడా పోర్ట్స్ ఎక్స్‌పోజ్ చేస్తున్నాము. అక్కడ కస్టమ్ టీసీపీ ఉంది కదా! ఇక్కడ 0 అని చూపిస్తుంది చూడండి మ్యామ్. హ్మ్. అక్కడ టైప్ చేయండి 8080 అని చెప్పేసి. ఓకే. దీని పక్కకు వచ్చేసేయండి. ఇక్కడ కస్టమ్ దగ్గర టైప్ చేయండి మ్యామ్. ఐపీవీ4 ఇవ్వండి. క్లిక్ చేయండి. యాహ్! ఎనీవేర్ ఐపీవీ4. ఓకే. ఇక్కడ పక్కన రాసుకోండి మ్యామ్. జెంకిన్స్ అని చెప్పేసి. యాహ్! మళ్ళీ టైప్ చేసుకోండి. మళ్ళీ యాడ్ రూల్. యెస్. అక్కడ పోర్ట్ నంబర్ ఓపెన్ చేయండి మ్యామ్. పోర్ట్ నంబర్ 9000 ఓపెన్ చేయండి. 9,000 9000 ఎనీవేర్ అని క్లిక్ చేయండి. అక్కడ టైప్ చేసుకోండి మ్యామ్ సోనార్ క్యూబ్ అని చెప్పేసి. క్యూ మ్యామ్. సి కాదు. సోనార్ క్యూబ్. సోనార్ క్యూఈ. క్యూబా? యెస్ మ్యామ్. ఓకే. యాహ్! అంతే మ్యామ్. కిందకి స్క్రోల్ చేయండి. సేవ్ అనే ఆప్షన్ ఉంటది చూడండి. సేవ్ రూల్స్. యాహ్! ఓకే. మళ్ళీ ఈసీ2 మీద టైప్ చేయండి. ఇలా క్లిక్ చేయండి ఈసీ2 మీద. దేని మీద? ఈసీ2ఆ? ఈసీ2 మ్యామ్. యెస్. రన్నింగ్ ఇన్‌స్టాన్సెస్ మీద క్లిక్ చేయండి. ఇన్‌స్టాన్సెస్ రన్నింగ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. నెట్‌ఫ్లిక్స్ పక్కన ఒక ట్యాబ్ ఉంది కదా! ట్యాబ్ మీద క్లిక్ చేయండి.
దాని పక్కన ఒక ట్యాప్ ఉంది చూడు మ్యామ్. ఒక చెక్ బాక్స్ లాగా ఉంది కదా. చెక్ బాక్స్ అంటున్నారా? క్లిక్ చేయండి. ఇక్కడ పైన చూడండి కనెక్ట్ అనే ఆప్షన్ ఉన్నది మీకు. ఓకే, ఒక్క నిమిషం మ్యామ్. దీన్ని మీరు తర్వాత లాంచ్ చేసుకుంటే లాంచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్టాప్ చేస్తే ఈ ఐపీ అడ్రస్ ఏదైతే కనిపిస్తుంది కదా, పబ్లిక్ IPv4 అడ్రస్ 51.21.130.1 ఇది పోతదనమాట మీరు స్టాప్ చేస్తే. లేదు, ఐ ఓకే. వాంట్ టు కంటిన్యూ ఆన్ దిస్ పర్టిక్యులర్ అన్నప్పుడు మీరేం చేయొచ్చు అంటే, మీరు ఎలాస్టిక్ ఐపీ అడ్రస్‌ని మీరు అసైన్ చేయొచ్చు. ఓకే. బట్ వాట్ డు దట్ మీన్? ఏది మ్యామ్? మీకొక స్టాటిక్ ఐపీ అనేది ఉంటది మ్యామ్. ఓకే. యాహ్! ఒక స్టాటిక్ ఐపీ అడ్రస్ అనేది ఉంటది. ఓకే. మీకు కావాలంటే చేసుకోండి మ్యామ్. లేదు అనుకుంటే, మీకు వద్దు అనుకుంటే వద్దు. యాక్చువల్‌గా నాకేం తెలియట్లేదు. వద్దు కావాలి అనేది కూడా తెలియట్లేదు. అంటే చార్జెస్ పడతాయి గదా అని చెప్తున్నాను మ్యామ్. చార్జెస్ పడేలాగా అయితే వద్దు. మీకు చార్జెస్ పడేలాగా అంటే మీరు దాన్ని తర్వాత గూడా స్టాప్ చేసుకోవచ్చు మ్యామ్. మీరు నేర్చుకోవాలనుకుంటే కొంచెం అమౌంట్ అయితే పే చేసుకోవాలి కదా! లేదు, నేను ఐ డోంట్ వాంట్ టు డూ అంటే మాత్రం ఇట్ కెనాట్ బి మ్యామ్. ఓకే. అంటే హౌ మచ్ షుడ్ ఐ బేర్ అగైన్ వి అని? లీవ్ ఇట్ ఫర్ నౌ మ్యామ్. ఓకే. ఫర్ దిస్ ఐపీ అడ్రెస్. ఆ! ఇన్ ఇక్కడ జనరల్లీ కనెక్ట్ హౌ అనే మచ్ షుడ్ ఆప్షన్ ఐ ఉంది పే? గదా! కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది గదా! దాని మీద క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేయండి మ్యామ్. కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు 4 టైప్స్ ఆఫ్ కనెక్షన్ ఉన్నది. మీరు ఏ కనెక్షన్ అయినా చూజ్ చేసుకోవచ్చు. కనెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఒకసారి టెర్మినల్ క్లియర్ చేసేయండి మ్యామ్. కంట్రోల్ ఎల్ అని టైప్ చేయండి. హలో! యాహ్! అక్కడ చెప్పండి. కొంచెం ఫాంట్ సైజ్ ఓకే. కంట్రోల్ ప్లస్ ప్లస్ క్లిక్ చేయండి మ్యామ్. ఇంకా, ఇంకా యాహ్! అక్కడ టైప్ చేయండి సుడో స్పేస్ update-y. మ్యామ్ ఇక్కడ స్పేస్ చూడండి మ్యామ్ -yకి. అప్డేట్‌కి -yకి స్పేస్ ఉండాలి మ్యామ్. ఎంటర్. Young command not found. మై మిస్టేక్ మ్యామ్. ఇది ఉబుంటు గదా! అక్కడ టైప్ చేయండి హ్మ్. సుడో స్పేస్ నేను సెంటోస్ రెడ్ హ్యాట్‌ది ఫ్లేవర్‌ది చెప్తున్నా. apd-get apd-get space update space -y. ఎంటర్. ఓకే. టెర్మినల్ క్లియర్ చేసేయండి.
అక్కడ ఒక డైరెక్టరీలా లేకపోతే ఒక పని చేయండి. గిట్ లోన్ అని ఇవ్వండి. అక్కడ మీరు పంపించినాం కదా మ్యామ్ క్లోన్‌ది. అది పేస్ట్ హ్మ్. చేసి హ్మ్. ఎంటర్. ఎల్ఎస్ ఎంటర్. ఇక్కడ వచ్చేసింది చూడండి. డెవ్‌సెకాప్స్ ప్రాజెక్ట్ ఆఫ్ నెట్‌ఫ్లిక్స్. ఓకే. మనం ఈ ప్రాజెక్ట్‌లో ఏం డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి అంటే కోడ్‌ని మనం ఏం ఆహ్, దాంట్లో డిస్టర్బ్ ఏం చేయట్లేదు కాబట్టి మనము ఎస్ఎస్హెచ్ కనెక్షన్ ఇవ్వలేదు మ్యామ్. ఓకే. మన గిటబ్ ఓకే. అకౌంట్‌ని మనం డైరెక్ట్‌గా క్లోన్ చేసుకున్నాం. ఓకే. జస్ట్ కోడ్ ఆహ్, ఏదైతే గిటబ్ యూఆర్ఎల్ పంపించా కదా మ్యామ్ అది ఓపెన్ చేయండి ఒకసారి. హ్మ్. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేయండి మ్యామ్. మీ కమాండ్స్ ఉంటాయి చూడండి. యాహ్! ఇన్‌స్టాల్ డాకర్ అని ఉంది చూడండి మ్యామ్. దాన్ని కాపీ చేసుకోండి. అక్కడ రైట్ సైడ్‌లో మీకు కాపీ అనే ఆప్షన్ ఉన్నది. సెటప్ ఆ! డాకరా? మ్యామ్ సెటప్ డాకర్ ఆన్ EC2 ఇన్‌స్టెన్సెస్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. అదే థర్డ్ వన్ ఇన్‌స్టాల్ డాకర్. యెస్. కాపీడ్. కాపీ. గో టు యూర్ టెర్మినల్. టెర్మినల్‌కెళ్ళండి మ్యామ్. యాహ్! పేస్ట్ చేయండి. పేస్ట్. ఎంటర్. ఓకే. నెక్స్ట్ కమాండ్ ఉంది. టైప్ చేయండి. డాకర్ బిల్డ్ -t డాకర్ బిల్డ్ -t -t డాట్ నెట్‌ఫ్లిక్స్ స్పేస్, నో NET స్పేస్. స్పేస్ ఇవ్వాలి మ్యామ్. NETFLIX అక్కడ మీరు డాట్ ఇవ్వద్దు మ్యామ్. చూడండి నెట్‌ఫ్లిక్స్‌కి ముందు మీరు డాట్ ఇచ్చారు. అక్కడ ఇవ్వద్దు డాట్. నాకు నెట్‌ఫ్లిక్స్ తర్వాత ఇవ్వాలి డాట్ డాట్. నెట్‌ఫ్లిక్స్ అన్నట్టు అనిపించింది. కాదు మ్యామ్. నెట్‌ఫ్లిక్స్ డాట్ స్పేస్ డాట్. ఈ స్పేస్ డాట్ మ్యామ్. నెట్‌ఫ్లిక్స్ డాట్ కాదు. స్పేస్ నెట్‌ఫ్లిక్స్ డాట్. స్పేస్ డాట్. ఈ డాట్ ఇండికేట్ ఏం చేస్తదంటే ఈ పర్టిక్యులర్ డాకర్ ఫైల్ ఈ పర్టిక్యులర్ పాత్‌లో ఉంది అని అర్థం మ్యామ్. ఓకే. ఓకే. మీరు డాట్ ఓకే. ఇచ్చినప్పుడు లేకపోతే మీరక్కడ పాత్ ఇవ్వాల్సొస్తది. ఎంటర్ చేయండి. డాకర్ PS అని ఇవ్వండి. ఓకే. ఇలాంటి కంటైనర్ కూడా రన్ అయితలేదు. ఒకసారి కంటైనర్‌ని రన్ చేయండి మ్యామ్. డాకర్ రన్ -d -d అంటే డిటాచ్ మోడ్ మ్యామ్. ఓకే. హ్మ్. డిటాచ్ మోడ్‌లో మీకు రన్ అవుతది. -నేమ్ మనం దానికి ఒక నేమింగ్ కన్వెన్షన్ ఇస్తున్నాము. స్పేస్ నెట్‌ఫ్లిక్స్ స్పేస్ -p -p స్టాండ్స్ ఫర్ పోర్ట్ మ్యామ్. అంటే మనం దాని పోర్ట్స్‌ని ఎక్స్‌పోజ్ చేస్తున్నాము. ఓకే. 8081 :80 నెట్‌ఫ్లిక్స్ మై మిస్టేక్ లేటెస్ట్. అక్కడ నెట్‌ఫ్లిక్స్ పక్కన స్పేస్. ఇవ్వండి.
ఇచ్చేసి లేటెస్ట్ అని ఇవ్వండి. లేటెస్టా? మ్యామ్. స్లాష్ ఓకే. కాదు మ్యామ్. కాలన్ లేటెస్ట్. ఓన్లీ కాలన్. ఎంటర్. ఓకే. మీరు కొంచెం డాక్కర్ ప్రాక్టీస్ చేయాలి మ్యామ్. మీరు లాస్ట్ టైమ్ ప్రాక్టీస్ చేయలేదనుకుంటా. ఓకే. ఫుల్ చేశాను అవ్వట్లేదు. యాక్చువల్‌గా. యాహ్! మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు మ్యామ్. యాక్చువల్‌గా మనం చేసిన దాంట్లో వి హావ్ యూజ్డ్ /var/my జెన్కిన్స్ యూజ్ చేశాం కదా! అది వేరు మ్యామ్. మీకిది సరే టర్మినల్ క్లియర్ చేసేయండి. డాకర్ పీఎస్ ఎంటర్. కంటైనర్ ఏం లేదు. డాకర్ పీఎస్ స్పేస్ హైఫెన్ ఈ. డాకర్ పీఎస్ స్పేస్ హైఫెన్ ఈ మ్యామ్. మీరు కమాండ్స్ కూడా రాంగ్ టైప్ చేస్తున్నారు. ఎంటర్. ఓకే. ఒక్క నిమిషం ఆగండి. మ్యామ్ మీకు కమాండ్ పంపిస్తాను. ఒకసారి పేస్ట్ చేస్తారా? యాహ్! పంపండి. మ్యామ్ చాట్‌లో పంపించాను మ్యామ్. 2 కమాండ్స్ పంపించాను. ఒక డాకర్ బిల్డ్ ఒకటి, డాకర్ రన్ ఇన్ డిటాచ్ మోడ్ ఒకటి. ఒకసారి అది 2 కాపీ పేస్ట్ చేసుకోండి. మ్యామ్ అదే ఫస్ట్ ఎంటర్ చేసేయండి మ్యామ్. అనేబుల్ టు ప్రిపేర్ కంటెక్స్ట్. ఎల్ఎస్ అని ఇవ్వండి. మై మిస్టేక్. ఎల్ఎస్. ఎందుకంటే మనం ప్రాజెక్ట్ లోపల లేము అందుకే వస్తలేదు. సీడీ స్పేస్ డెవ్సెకాప్స్ దాంట్లోకెళ్ళి అది కాపీ అండ్ పేస్ట్ చేయండి మ్యామ్. మనం ఈ ప్రాజెక్ట్‌లో ఉండాలి. మర్చిపోయానండి. మై మిస్టేక్. మొత్తం కాపీ చేసుకోండి మ్యామ్. డెవ్సెకాప్స్ ప్రాజెక్ట్ మొత్తమా? నెట్‌ఫ్లిక్స్. యాహ్! సారీ మ్యామ్. మై మిస్టేక్ అది. చూసుకోలేదు నేను గూడా. పేస్ట్ చేయండి మ్యామ్. కాపీ కాదు. ఎంటర్. ఎల్ఎస్ ఎంటర్. మీకు ఇక్కడ ఫైల్స్ అన్నీ కనిపిస్తాయి చూడండి. యాహ్! ఇక్కడ డాకర్ ఫైల్ ఉన్నది. కుబర్నెటిస్. యాహ్! ఆ కమాండ్‌ని ఇచ్చేయండి. డాకర్ బిల్డ్ హైఫెన్ టీ. ఎంటర్. ఇది లేయర్స్ బిల్డ్ అవుతున్నాయి మ్యామ్. డాకర్ ఫైల్‌ది. మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చి మళ్ళీ రీబిల్డ్ చేశారనుకోండి, ఆల్రెడీ క్రియేట్ అయిన హ్మ్. లేయర్స్ మాత్రం బిల్డ్ అవ్వదు. ఏదైతే మీరు కొత్తగా ఇది చేశారో అది మాత్రమే బిల్డ్ అవుతది. ఓకే. లైక్ సపోజ్ ఒక ఓకే. 10 స్టెప్స్ ఉన్నాయి ఓకే. మ్యామ్. 10 స్టెప్స్‌లో మీకు హ్మ్. 8 స్టెప్స్ సక్సెస్‌ఫుల్ అయింది. అండ్ 9థ్ స్టెప్‌లో ఫెయిల్ అయింది. ఓకే. ఇట్లా ఎర్రర్ వచ్చింది. అప్పుడు మీరు ఏం హ్మ్. మళ్ళీ రీబిల్డ్ చేస్తారు గదా! కరెక్షన్ చేసుకొని. హ్మ్. అప్పుడు ఏమవుతదంటే 8 లేయర్స్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయదది.
అది అట్లనే ఉంటది. అండ్ 9థ్ అండ్ 10థ్ మాత్రమే పెర్ఫార్మ్ చేస్తది. అట్లనే అది డాకర్ రన్ కమాండ్ గూడా పెట్టుకోండి మ్యామ్. కాపీ చేసుకోండి. వన్స్ ఈ 16 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంకో కమాండ్ ఉంది గదా మ్యామ్. ఆ కమాండ్ పేస్ట్ చేసేయండి. హ్మ్. ఓకే. నెక్స్ట్ కమాండ్ పేస్ట్ ఓకే. చేసేయండి. ఎంటర్. ఓకే. ఇక్కడ కింద పబ్లిక్ ఐపీ కనిపిస్తుంది గదా మీకు. 51.21 అది కాపీ చేసుకోండి. కాపీ. యాహ్! ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేయండి మ్యామ్. అక్కడ పేస్ట్ చేసింది. పేస్ట్ చేసి కోలన్ 8081 ఎంటర్. ఓకే. ఎంటర్. ఎంటర్. అయితే అక్కడ టైప్ ఎర్రర్ చేయండి వచ్చింది మ్యామ్ యాక్చువల్లీ. హెచ్‌టిటిపిఎస్ లేదా హెచ్‌టిటిపి అని టైప్ చేయండి. హెచ్‌టిటిపి కోలన్ అది అట్లనే వదిలేసేయండి మ్యామ్. అక్కడ కోలన్ ఇంకా కోలన్. స్లాష్ ఉన్నది గదా! దాన్ని అట్లనే హ్మ్. డిఫాల్ట్‌గా ఇవ్వండి మ్యామ్. అక్కడ మీ ఐపీ అడ్రెస్‌ని చేంజ్ చేయండి. 51 ఏదైతే కాపీ చేసుకున్నారు గదా! అది పేస్ట్ చేయండి. యాహ్! కోలన్ 8081 ఓకే. మ్యామ్ మీరు ఎంటర్. గూగుల్‌లో ఓపెన్ చేయమంటారా లేకపోతే? బెస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేయండి మ్యామ్. ఒకసారి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. మ్యామ్ మీ స్క్రీన్ షేరింగ్ స్టాప్ అయిపోయింది. టైం అయిపోయిందనుకుంటండి. కాదు మ్యామ్. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. అక్కడ 2 హెచ్‌టిటిపిఎస్ ఇచ్చారు. ఓన్లీ అడ్రెస్ ఇమ్మంటారా? పర్లేదులే మ్యామ్. ఇక్కడ కూడా దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ అని వస్తుంది.